బిక్కిరి చిక్కుడుగాయ తౌడు తిన్న కోడేడకపోయా తక్కిరి బిక్కిరి చిక్కుడుగాయ ఆరండి పంచరంగుల బొమ్మలు చూడండి దక్కిరి విక్కిరి చిక్కుడుకాయ తౌడు తిన్న కోడి అడకపోయా దక్కిరి విక్కిరి చిక్కుడుకాయ. అలా చెవుకొచ్చిన మేకల గరకు. అవును, బాంబే, ఢిల్లీ, కలకటా సిటీస్ బొమ్మలు ఏమైనా ఉన్నాయా? లేవు ఉన్నవన్నీ సినిమా బొమ్మలు దక్కిరి విక్కిరి చిక్కుడుకాయ తౌడు తిన్న కోడి అడకపోయా. అల్లా అలాగే ఉండు. ఏమి ఏదన్నా బాగున్నావా? ఇలా ఉన్నాను తల్లి. అమ్మమ్మ బద్ద ఇంకేం మాట్లాడు, అదంతే. అయ్యో సారీ. లే, పర్వాలేదక్క, నువ్వు రావడం నేను చూడలేదు. ఇక ముందైనా ఈ హౌరా మేలొచ్చినప్పుడు తప్పుకుంటూ ఉండు, ఓకే? పిన్ని, సరిగ్గా భోజన సమయం చూసుకొని ఇంటికి చుట్టాలు దిగిపోయారు. ఎవరమ్మా? మరి సరాసరి వంటింట్లోకి వచ్చేసి ఎదురుగా నిలబడ్డారు. ఓహో, ఈ చుట్టాలా? అయితే బావి దగ్గరికి వెళ్ళి 6 బిందెలు నీళ్లు తెస్తే తప్ప అన్నం పెట్టాం. అమ్మ బాబోయ్, 6 బిందెలే? అవును పిన్ని, ఈరోజు మెనూ ఏమిటో? మెనూ ఏమిటమ్మా? ఓహో, తారీఖా? 16 అనుకుంటాను. అబ్బా, తారీఖు కాదు, వంట ఏమిటి అని. ఏముంది, ఇదిగో తోటకూర పులుసు చేస్తున్నాను, అప్పడాలు వేయిస్తున్నాను. తోటకూర పులుసు, గోంగూర పచ్చడి, గడ్డి కారం, 365 రోజులు ఇవే. ఈ దిక్కుమాలు తిండే ఈ పల్లెటూళ్ళలో. పట్నాల వాళ్ళు బంగారపు కూర, వెండి పచ్చడి తింటారటమ్మా. మరీ చూద్దాం గాని. గుడ్నెస్, చికెన్ 65, మటన్ పనీర్, చికెన్ బరత్, సూప్ మష్రూమ్. ఈ పేర్లు ఎప్పుడు వెళ్ళేదా నువ్వు? మష్రూములు, బాత్రూములు వంటల్లో కూడానా? అయినా పల్లెటూరు వాళ్ళం మాకెలా తెలుస్తాయి చెప్పు? మేము మీలా పట్నాల్లో చదువుకుంటేగా. అవును, ఇల్లంతా సైలెంట్ గా ఉంది. నీ పెద్ద కూతురేది? నా పెద్ద కూతురు అనకపోతే నీ ప్రాణ స్నేహితులు అలాకూడదు. ఇప్పుడే బింది తీసుకుని అలా బావి దగ్గరికి వెళ్ళింది. మరి చెప్పవే? తప్పకుండా గుడి దగ్గరే ఉండుంటుంది. వాణి, నీలవేణి, నీ భక్తికి మెచ్చి నీ కోరిక ప్రకారం ఈ పాడుపల్లి లాంటి మరో గోడి పల్లెకే నువ్వు కోడలిగా వెళ్లేలా దీవిస్తున్నాను. ఓనమాలు రాని ఓ పల్లెటూరి బయటికి నువ్వు భార్య అయ్యేలా ఆశీర్వదిస్తున్నాను. ఇదే కదా నువ్వు కోరుకునేది? ఈ గొడవ మనకెప్పుడు ఉండేదేగా. ఆ శ్రీరామచంద్రుడిని ఆ సీతమ్మ తల్లి. ఆగు, ఆగాగు. ఆ సీతమ్మ తల్లిని, శ్రీరామచంద్రుడిని ఏం కోరుకున్నావు? ఓ పల్లెటూరి సంబంధం కుదర్చమని, బావిలో కప్పలా పల్లెటూరులోనే ఉండిపోవాలని వరమడిగావు కదూ? అరుణ, అర్హతకు మించిన ఆశలతో, స్తోమతకు మించిన కోరికలతో పట్నం చేరాలని గాలిలో మేడలు కట్టే కంటే ఉన్న దాంట్లో తృప్తిపడి బ్రతకడం అన్ని విధాలా మంచిదే. అంటే పల్లెటూళ్ళలోని గానుగెద్దు బ్రతికే మంచిదంటావు? పట్నాల మోసపు బ్రతుకుల కంటే ఇదే మంచిది. కాదు, పట్నంలో సుఖం ఉంది,
పల్లెటూళ్ళలో తృప్తి ఉంది. నువ్వు 1,00,000 చెప్పు. ఐ లైక్ సిటీస్. నువ్వేం చెప్పద్దు, నాకు పల్లెటూళ్ళు అంటేనే ఇష్టం. నిన్ను అదిగో మా నాన్న వస్తున్నాడు. నీ వాదన రైటో నా మాట కరెక్టో తేల్చేద్దాం పద. నాన్న నాన్న, పని పాట లేని మాచమ్మ మామిడాకులు లెక్కెట్టింది అన్నట్టు ఇక్కడేం చేస్తున్నారమ్మా? వాడి కోసం వచ్చానన్న. మా ఇద్దరికి ఒక పేచీ వచ్చింది, నువ్వు తీర్చాలి. గోచి ముక్కలేనోడు పేచి అలా తీరుస్తాడన్నట్టు నాకేం తెలుస్తుందమ్మా? అబ్బా అది కాదు నాన్న, పట్నం జీవితం గొప్పదా లేక పల్లెటూరు బ్రతుకు గొప్పదా? మీరే చెప్పండి పెద్దనాన్న గారు. ఉన్న మాట చెప్పాలంటే పల్లెటూరేమో ఎనభూస లాంటిదే, పట్నం ఏమో డాళ్ల నెయ్యలాంటి. ఏయ్ విన్నావే, తొందర పడుకు నాన్న. సూటిగా నా కళ్ళలోకి చూసి చెప్పు. నీ కళ్ళల్లో చూడగానే చూస్తే పట్నం భాష గొప్పదని చెప్పాల్సి వస్తుంది. చూసావా, జడ్జిమెంట్ నా వైపు వచ్చింది. నాన్నే కాబట్టి నీ వైపు చెప్పాడు, నేను ఒప్పుకోను. ఏ వాణి ఆగు. అసలు అమ్మాయి గారు పల్లెటూరు సంబంధం చేసుకోరంటండి. బస్తీ సంబంధం చేసుకుని జామ్ జామ్ అని కారులో తిరుగుతారంటండి. యువతల గట్ట అవగే అవతల గట్టు పచ్చనని దూరా నుంచి పట్టణాలు చూడసొంపుగానే ఉంటాయి. అది సరేగానే ఇదిగా దీనికి పెళ్లి సంబంధం చూడాలి. కుటుంబ శాస్త్రం నేను రమ్మన్నానని వెళ్ళి పిలుచుకురా. ఆస్తి లేకపోయినా పర్వాలేదయ్యా, అమ్మాయిని అరిచేతిలో వెన్న పుసలే చూడాలి. అత్తవారి ఇల్లు కత్తులు పోను కాకుండా చూడాలి. ఒక ముక్కలో చెప్పాలంటే అమ్మాయి గారు మోడర్న్ బట్టలు వేస్తారు, ఫోటోలు ఇలా ఉపదేశాలు ఊరోళ్ళకి ఉల్లిగడ్డ మన నోటికి అని. ఆడదానికి స్వతంత్రం కావాలని కోరుకునే ప్రతి మగాడు కూడా తన పిల్లలు సాంప్రదాయ సిద్ధంగానే ఉండాలని అనుకుంటాడా? అర్థమైనా బాయ్? అదృష్టం బాగుండి ఓసారి ఇలా దిగింది. ఈ పొడవు పట్టుకెళ్ళి వాళ్ళకి చూపించు. లాగు చొక్కా దొడుకున్న పొడవు చూపించామనుకో, ఏ పెళ్లి కొడుకు ఎందుకు పెళ్లి కూతురే చూసుకోమంట. అర్థమైందా పాయింట్? పాయింట్ అంటారు. 4 రోజుల్లో బంగారు లాంటి పెళ్లి కొడుకుని చూస్తాను. వస్తున్నారా? అయ్యా జున్నుపాలు గురమంతాలేవయా? శాస్త్రి గారా, ఏంటి ఇలా వేయించేశారు? ఏముందమ్మా, మీ నాన్నగారు పిలిపించారు నీకు మంచి మ్యాచ్ చూడమని. అలాగా, అయితే ఆ చేత్తోనే మా వాణికి కూడా ఒక సంబంధం చూడండి. వాణి అంటే ఆ శాంతమ్మ కూతురు కదమ్మా, వాళ్ళకి ఆస్తిపాస్తులు. చూడండి, ఖర్చు నేను భరిస్తాను. వాణికి పెళ్ళవుతుందంటే నాన్నగారు కూడా కాదంటారు. అది నిజమేనమ్మా, కానీ మీ కౌశల్ గురించి బెంకపడకండి, నేను ఇప్పిస్తాను. మాట బ్యూటిఫుల్ గా ఉంది. మీ ఇద్దరికి సంబంధాలు టక్ 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 చూసేస్తాను. ఉండండి, ఇప్పుడే ఫోటో తీసుకొస్తాను. ఒరే ఫైర్ ఫ్యామిలీ శాస్త్రి, నక్కని తొక్కొచ్చావా? ఒకే ఇంట్లో 2 బేరాలు. శాబాష్. ఇదేమిటమ్మా వండరు, శుభ్రంగా చీర కట్టుకునే పిల్ల లాగు చొక్కా వేసింది. ఎప్పుడు ముతక చీరలే కదా, కనీసం ఫోటోకైనా మంచి బట్టలు వేసుకోమని చెప్పి నేనే బలవంతం చేసి మొన్న గంగమ్మ తిరునాళ్ళలో ఈ ఫోటో తీయించాను. అయినా అమ్మమ్మలా నేత చీర కట్టుకుంటుంటే ఈ కాలంలో ఏ పెళ్లి కొడుకులా నచ్చుతుందండి? ఈ గొడ్డు చాకరీ నుండి, గొడ్ల వాసన నుండి అది దూరంగా హాయిగా బ్రతకాలంటే ఓ పట్నవాసం సంబంధం ఖాయం చేయాలి. అందుకే మా వాణికి ఓ పట్నవాసం పెళ్లి కొడుకుని చూడండి. ఆహా, ఎంత వినయం, ఎంత విధేయత. పిల్లంటే ఇలా ఉండాలి శాస్త్రి గారు. అరగజం కట్టే ఈ రోజుల్లో 6 గజాలు చీర కట్టిందంటే పిల్ల లక్షణంగా ఉందన్నమాట. ఒరే నాయన చూడరా ఎంత ఒప్పిడిగా ఉందో. ఒబ్బిడిగా కాదు, దెబ్బరట్లా ఉంది. అదేమిట్రా, లక్ష్మీదేవిలా ఉంటేను? లక్ష్మీదేవిలో ఉంటే నేనేం చేసుకునే హారతి ఇచ్చి దండం పెడుతూ కూర్చోనా? శాస్త్రి గారు, మీకు ఇప్పటికి 100 సార్లు చెప్పాను, నాకు కావలసిన అమ్మాయి మహాలక్ష్మి లాగానో మారమ్మ లాగానో ఉండకూడదు, మోడర్న్ గా ఉండాలి. నా అభిరుచులకి అలవాట్లకి తగిన సొసైటీ గారు కావాలి నాకు, అంతేగాని ఈ పాత చింతగా పసరు మొహాలు గారు. చూసారా శాస్త్రి గారు, ఇది వరుస. ఏం చెప్పామమ్మా, మోడర్న్ సొసైటీ మరి. ఈ అమ్మాయి కళ్ళల్లో కవ్వించే కుంటెదనం ఉంది, వేసిన బట్టల్లో నాగరికత కనిపిస్తోంది, 10 మంది కళ్ళప్పగించి చూసే ఆకర్షణ ఉంది. ఓ, ఇలా మోడర్న్ గా అలంకరించుకొని భర్త వెంట స్టైల్గా షికారుకొచ్చే భార్య కావాలి నాకు. ఐ వాంట్ సచ్ అన్ అల్ట్రా మోడర్న్ గర్ల్.
శాస్త్రి గారు. అయ్యా, ఎవరి అమ్మాయి? ఆ అమ్మాయి వాళ్ళకి కట్నం ఇచ్చే స్తోమత లేదు బాబు, తమతో తోగలేరు. కట్నం ఎవరికి కావాలండి? 10 మంది పోటీ చేసిన తరగిన ఆస్తి నాకే ఉంది. ఈ అమ్మాయి నాకు నచ్చింది. ఐ లైక్ దిస్ గర్ల్ వెరీ మచ్. ఫైనలైజ్ చేయండి. ఒరే, తల్లిని ఉన్నాను కదా, నా అభిప్రాయం తెలుసుకునే పని లేదా? అంతా నీ ఇష్టమేనా? ఏది లేవు లక్షలు తెచ్చే లక్ష్మి లాంటి పిల్లని వదిలిపెట్టి ఈ మొండి సిగండిని కోరుకుంటున్నావేమిట్రే? అమ్మా, ఈ విషయంలో నువ్వు కల్పించుకోవద్దు. ఇది నా పెళ్లి, ఈ ఇంటికి వచ్చేది నా పెళ్ళం. వచ్చే పిల్ల నాకు నచ్చేదిగా ఉండాలి కానీ నువ్వు మెచ్చేది కాదు. ఈ అమ్మాయిని చేసుకోవడానికి నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు చూపించే మహమ్మారుల్ని మహాలక్ష్మిని నేను చేసుకోను. ఆలోచించుకో. ఒరే నాయన, నువ్వెవరిని చేసుకున్నా నువ్వు సుఖంగా ఉండటం వేరే నాకు కావాల్సింది. ఆ భగవంతుడి దైవాల పెళ్లి ఒప్పుకున్నావు, అంతే చాలు. శాస్త్రి గారు, అమ్మా, అమ్మాయి కులగోత్రాలు అన్ని తూచినట్టు పర్ఫెక్ట్ గా సరిపోయాయమ్మా. కానీ కానీ మీరేం మాట్లాడకండి శాస్త్రి గారు. కులం అమ్మకు సరిపోయింది, రూపం నాకు నచ్చింది. మీరు వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పెళ్లి ఏర్పాటు చేయండి. అలాగేనైనా శుభస్య శీఘ్రం, వెంటనే ఫిక్స్ అప్ చేస్తా. ఏమిటి నాన్నగారు, మీరు ఎందుకు వచ్చారు పోయి దగ్గరికి? నేను చేస్తా కదా వంట. అదేమిట్రా, ఆఫీసులో సాయంత్రం వరకు వంచిన తల ఎత్తకుండా పని చేయవలసిన వాడు ఇంకా ఈ పని కూడా ఎందుకులేరా? మీరు ఈ వయసులో మీకు శ్రమ ఎందుకు? సరే మధు, నిజంగా నాకు ఈ వయసులో విశ్రాంతి ఇవ్వదలుచుకుంటే నా చేతి నుంచి పని అందుకోవడం కాదురా, ఈ ఇల్లు దిద్దుకునే ఒక అమ్మాయి చెయ్యి అందుకోవాలి. అవునరా, మీ అమ్మ పోయిన దగ్గర నుంచి ఈ ఇల్లు అంత కళ విహీనంగా మారిపోయిందో చూడు. అందుకే ఆడలేని ఇల్లు దేవుడు లేని గుళ్ళంటిదిరా. నాన్నగారు, నా సంపాదన మన ఇంటికి మనం తీర్చాల్సిన అప్పులకే సరిపోవటం లేదు. ఈ స్థితిలో మూడో మనిషిని ఇంటికి తీసుకురావటం. ఒరే మధు, సంపాదనకి సంసారానికి ముడిపెట్టకూడదురా. రోజుకి 5 రూపాయలు తెచ్చుకునే కూలివాడు రాబడి తక్కువ కదా అని పెళ్లి చేసుకోవడం మానేస్తున్నా. ఆడదక్షత ఉన్న ఇంట్లో ఖర్చు తగ్గుతుంది కానీ పెరగదురా. ఏమైనా పెళ్లికి అంత తొందరపడటానికి నా వయసు ఏం మించిపోయిందని? నీ వయసు కాదురా, నా వయసు మించిపోతోందని. మహాలక్ష్మి లాంటి కోడలు కళకళలాడుతున్న నట్టింట తిరుగుతూ ఉంటే కళ్ళారా చూడకుండానే వెళ్ళిపోతానేమోనన్న భయం. ముద్దులు మూటగట్టే మనవాళ్ళ చేత తాత అని పిలిపించుకోకుండానే కన్ను మూస్తాననే బాధ. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులోనే జరగాలిరా. చాలా కరెక్ట్ గా చెప్పారు. ఓహో, శాస్త్రి గారా? ఏ విశ్వనాథం గారు, ఆరోగ్యం బాగుందా? ఆహా, కూర్చోండి. ఇదేనా రావడం? మరే చక్కటి కుటుంబం, సాంప్రదాయ సిద్ధమైన వాతావరణంలో పెరిగిన పిల్ల. చిదిమి దీపం పెట్టచ్చు అనుకోండి. మన మధుకి అన్ని విధాలా తగ్గ సంబంధం అని ఆశతోటి ఈ పట్టణం వచ్చారు. ఎవరమ్మాయి అండి? ఎవరమ్మాయి అయితేనండి, అనుకోకుండా ఒక లక్షాధికారుల ఇంటికి కోళ్ళు అయిపోయింది. లాటలికి తాని తప్పించడం మన వల్ల అవుతుందా విశ్వనాథం గారు? చూడండి, ఈ పిల్లని ఆ ఇంటి కోడలు చెయ్యాలనుకున్నాను. ఈ ప్లేసు రన్నింగ్ రేస్ చేసి ఈ పిల్ల కొట్టేసి. ఈ అమ్మాయి ఎవరండి? చింతలపూడి వానపాముల వరాలయ్య గారని వారమ్మాయి. వానపాములు వరాలయ్యా? వాడికి ఇంత కూతురుందా? వాడంటున్నారు. కొంపదీసి మీకు తెలిసేమిటి? గతంలో నేను వ్యాపారం చేసేటప్పుడు నాకు చాలా సన్నిహితుడైన స్నేహితుడు. మంచితనానికి తప్ప ఆస్తికి అంతస్తుకు వీవిచ్చే మనిషి కాదు. ఇప్పుడు నేను గుర్తున్నాను లేను. అమ్మమ్మ, ఎంత మాట! వరాలయ్య వరహాలు అంటే మనిషి అండి. శాస్త్రి గారు, పిల్ల సలక్షణంగా ఉంది, కట్టుబొట్టు పొందిగ్గా ఉన్నాయి. ఆడది సాంప్రదాయ సిద్ధంగా నమ్రత ఉండాలన్న మా వారి అభిప్రాయానికి సరిగ్గా తూచేట్టు సరిపోయింది. మీరు ఒకసారి వెళ్ళి మా వరాలతోటి నా తరఫున మీరు అడిగి చూడండి. చెప్తాం. రే మధు, మధు, ఏంటి నాన్నగారు? ఈ అమ్మాయిని చూడరా. నీకు కాబోయే భార్య వినయ విధేయతతో ఉండాలన్న నీ కోరిక సరిగ్గా సరిపోయిందిరా. మనకు కావాల్సిన వాళ్ళ సంబంధమే. మన శాస్త్రి గారిని వాళ్ళతో అడగమని కూడా చెప్పాను. మీ ఇష్టం నాన్నగారు. మాటి మాటికి మిమ్మల్ని వద్దని కాదని మిమ్మల్ని కష్టపెట్టం దేనికి? మీకేది మంచిదని చూస్తే అదే. శాస్త్రి గారు, అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు. మీరు వెళ్ళి వరాలతో మాట్లాడమే తర్వాత. రాముల పాటి విశ్వనాథమా? తెలియపడే నాకు బాగా కావలసినోడు. అన్న వస్త్రాలు కానీ పట్నం పోయి ఉన్న వస్త్రాలు పోగొట్టుకున్నాడని వ్యవసాయం మానేసి వ్యాపారం పెట్టాడు. వ్యాపారానికి మోసం, వ్యవసాయానికి వర్షం, వేరే రానిద్దాం కదా.
అతి మంచితనానికి పోయి దెబ్బతిన్నాడు పాపం. ఇక అతని కొడుకు నా కూతురు చేసుకుంటానంటే నాకు అంతకంటే కావాల్సిందే ఉందాయా. పట్టణంలో కాపురం పెట్టాలనే ఆ అమ్మాయి కోరిక తీరుతుంది, ఒక పరువైన కుటుంబంతో విజయం అందుకున్నాననే సంతృప్తి నాకు కలుగుతుంది. ఏమంటారు? అయినా అమ్మాయిని ఒక్క అడుగుదాం. అలాగే. అమ్మాయి అరుణా, హలో శాస్త్రి గారు, వచ్చేసారా? కొడుకులు లేని లోటు తీరుస్తుందయా. అయితే మంచి అమ్మాయిని చూసి వాళ్ళ సరే, వెళ్ళిన పని ఏమైంది? ఈ 5 ఫైట్స్ ఫ్యామిలీ సంవత్సరం వెళ్ళడం పని జరగకపోవడం అంటూ ఉండదమ్మా. అన్నీ ఓకే. బంగారం నాడు పట్నం సంబంధం తీసుకొచ్చాడమ్మా. నీ కాబోయే శ్రీవారు మన్మోసుల్లో ఉంటాడమ్మా. లక్షణమైన అవలక్షణాలు ఎన్నున్నా ఎలా మార్చుకోవాలో, నా దోవకి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. వాణి సంగతి ఏం చేశారు? ఆ పిల్లకి లక్షాధికారుల సంబంధం కుదుర్చుకొచ్చానమ్మా. వెరీ గుడ్. వాణికి సంబంధం కుదిరింది కదా, ఇక మా ఇద్దరం పట్టాలో హాయిగా. ఇప్పుడే వాణికి చెప్పొస్తానా? మేచే గాడిని చేర్చిందని ఆ అమ్మ పల్లెటూరు అంటే పట్టం చేరుస్తానంటదేంటయ్యా. అంతా బాగానే ఉంది కానండి. వాణికి కాబోయే అత్తగారు పాపాయమ్మని కొద్దిగా చాదస్తపు మనిషి. కొడుకు పట్టుదలతో పెళ్లికి ఒప్పుకున్నా తన తోహతకు తగ్గ సంబంధం కాదని, పెళ్లి అయిన తర్వాత వాణి తరఫున ఎవరూ ఆ గడప తొక్కకూడదని. ఆ పెళ్లి కాని ఇవయా అన్నీ ఏ సర్దుకుపోతాయా? ఇదిగా 2 ముత్తాలు పెట్టించు. తోడ పుట్టింది కాకపోయినా మా వాడికి తోడు నీడుగా ఉంటున్నావు. నీ రుణం మేము ఎలా తీర్చుకోగలమమ్మా? రుణాలు అప్పులని ఏవేవో మాట్లాడుకు పిన్ని. ఏ దంచే పిల్ల, రేపు మాఘమాసంలో నీ మెడ వంచి మొగుడు వస్తున్నాడు. జాగ్రత్త. పోవే. అబ్బా ఎంత సిగ్గు. ఏమ్మా, అన్నీ తెలుసుగా? ఏమర్రా, మన కాలంలో పెద్దవాళ్ళు చెబితే గానీ మనకు అర్థమైతే వచ్చేది కాదు. కొట్టి ముద్రం. ఈ కాల పిల్లలకు మనం చెప్పాలా? వాళ్ళే నేర్పిస్తారు మనకి పాఠాలు. వెళ్ళమ్మా వెళ్ళు. ఏమేమో అందరికీ తాంబూలాలు ఇవ్వడం అయిందా? పద. గంగిరెద్దులా అలంకరించారు. బరువుగా ఉంది కదూ? చూస్తున్న నాకే బాధగా ఉంది, మరి మోస్తున్న నీకు ఇంకెంత ఎరకాటంగా ఉందో. అసలు మన పెద్దవాళ్ళకి బుద్ధులు లేవనుకో, పట్టు చీర గట్టి పూల జడ గుట్టి పంపిస్తేనే గాని మొదటి రాత్రి తెల్లారదనుకుంటాను. ఇట్స్ వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. వాణి, నేను కోరుకునేవి, నీకిష్టమైనవి అన్నీ సిద్ధం చేసి ఉంచాను. చాయిస్ ఈస్ యువర్స్. ఊరంతా గాలించి మరీ సెలెక్ట్ చేశాను నీకోసం. బాగున్నాయా? అటు చూడు. ఇటు కాదు, అటు. తొలి రాత్రి నాడు మధురమైన జీవితానికి నాందిగా పాలు తాగమంటుంది చాదస్తం. మత్తెక్కించే బ్రతుక్కి గుర్తుగా మందు కొట్టమంటుంది నాగరికత. డార్లింగ్, ఒక పెగ్గ వేస్తావా? సిగ్గా? భర్త నోటికి భార్య తమలపాకుల చిలకలు అందించాలంటుంది మూఢాచారం, కానీ సిగరెట్ వెలిగించాలంటుంది మోడర్న్ ఆచారం. సిగరెట్ కలుస్తావా? చూడు, ఇలా తలదించుకోవడాలు సిగ్గుపడ్డాలు నాకు గిట్టం. నన్ను చూసి భయపడ్డానికి నేను దెయ్యాన్ని కాదు, భక్తి చూపించడానికి దైవాన్ని కాదు. భర్తని స్నేహితుడిగా చూసి ఆడవాళ్ళంటే నాకు ఇష్టం. కమా, ఎందుకు ఇంకా ఆలస్యం? నీకు ఇష్టం వచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకో. నేనెప్పుడు అటువంటి బట్టలు కట్టుకోలేదండి.
అరే జోక్ ఇది. లేదండి, ఉన్నమాటే చెప్తున్నాను. చిన్నప్పుడు లంగా ఓణి వేసుకునేదాన్ని. 4 ఏళ్ల నుండి చీరలే కడుతున్నాను తప్ప ఇలాంటి బట్టలు వేసుకోలేదండి. నువ్వు చెప్తున్నది నిజమేనా? నిజమండి. అయితే ఆ ఫోటో నేను వద్దంటున్నా వినకుండా నా స్నేహితురాలు అరుణ దాని బట్టలు నాకు తొడిగి ఆ ఫోటో తీయించిందండి. అసలు ఒళ్ళంతా కనిపించే ఆ బట్టలంటేనే నాకు అసహ్యం అండి. ఆడవాళ్ళు సారా తాగడం, సిగరెట్లు కాల్చడం సినిమాల్లోనే తప్ప వేరే ఎక్కడ చూడను కూడా లేదండి. పెద్దింటి కోళ్ళు కావాలని వేషం వేస్తావా? డబ్బు కోసం ఇంత నాటకం వేస్తావా? అరుణ్ ఆ ఫోటో శాస్త్రి గారికి ఇచ్చిందండి. నాకేమీ తెలీదు. మా అమ్మ మీద ఒట్టండి. నాతో పాటు క్లబ్లకి పార్టీలకు వచ్చే భార్య కావాలనుకున్నాను. నాగరికత తెలిసిన పిల్ల ఇంటికి కోడలుగా రావాలనుకున్నాను. కానీ ఈ మట్టి అవతార మొహానికి ఇంత సున్నం కొట్టి నన్ను మోసం చేస్తారనుకోలేదు. ఏమండి, ఇందులో నా తప్పేం లేదండి. నన్ను చేసిన మోసానికి తోడు అబద్ధాలు కూడా. మోసం చేసి ఇంటికి కోడలు అయ్యావు, కానీ నా భార్య మాత్రం కాలేదు. హలో, మీరు రావడం ఆలస్యం అవుతుందేమోనని పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాను. స్నేహితులందరినీ వదిలించుకొచ్చేసరికి ఈ టైం అయింది. అరుణ, అవును, ఈ బట్టలో వచ్చారేమిటి? మీకు నైట్ లేదా? కొన్ని రండి, నేను రేపు ఒకటి కొనిస్తాను. ఈ బట్టలు అంటే నాకు నచ్చవు. అబ్బా, పెళ్ళి అనేసరికి గంగిరెద్దులు అలంకరిస్తారు. ఆ డ్రెస్ చూడండి, పట్టు చీర కట్టి పూల చీర కుట్టి పంపితేనే కానీ మొదటి రాత్రి తెల్లవారిని అంటుందా? ఆవిడెవరో మీ మేనస్ గారట. నా ప్రాణం తీసి మరీ అలంకరించింది. ఈ సవతలు భరిస్తాను. ఏంటో ఈ పెద్దవాళ్ళ చాదస్తాలకి మితం ఉండదు. అలా మాట్లాడకుండా నిలబడ్డారే, మాట్లాడండి. అరుణ, నువ్వేమిటో నీ మనస్తత్వం ఏమిటో ఈ గదిలోకి వచ్చిన తర్వాత కొంత తెలుసుకున్నాను. ఇంకొంత నీ మాటల్లో తెలుసుకున్నాను. మరి నా గురించి కూడా కాస్త మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు. నాకు జీతం 500 వస్తుంది, ఖర్చు తగ్గించాలి, ఇంటిని పొదుపుగా నడపాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా అని. అవునా? చూడండి, నేను ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మీరు ఉద్యోగం చేయనక్కర్లేదు. ఎందుకో తెలుసా? మనం, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు కాలు మీద కాలేసుకు తిన్న తరణంత ఆస్తి మాకుంది. పల్లెటూరి గబిలేలా బ్రతకడం ఇష్టం లేక పట్నంలో స్వేచ్ఛగా తిరగాలని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. ఇక్కడి వింతలు విద్రురాలు చూడాలి, క్లబ్స్ లో మెంబర్ని కావాలి. చూడండి, నాతో పాటు మీరు కూడా జాలీగా టైం స్పెండ్ చేయాలి. ఓకే? ఓకే. నీకు కావాల్సింది భర్త కాదు, భార్య కాదు. వాళ్ళ జోక్ వేశారండి మీరు. నాకెందుకండి బాడీ గార్డ్? చూడండి, పగలంతా ఉద్యోగం అంటూ ఆ గుప్పటి జీతం రాళ్ళ కోసం పరిగెత్తకుండా నాతో పాటు సరదాగా సినిమాలకి షికార్లకు తిరగాలని నా కోరిక. అవునవును, అర్థమవుతుంది. ఇప్పటికే చాలా మాట్లాడేసినట్టున్నాను. చూడండి, ఇది మన మొదటి రాత్రి. భార్యాభర్తలు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన రోజు. అందుకే నా మనసుకి మాట్లాడేశాను. ఏమీ అనుకోకండి. మీరు తెచ్చిన బట్టలు వేసుకోవడం, మీరు చెప్పిన అలవాటు చేసుకోవడం ఇల్లాలకి మంచిది కాదని అన్నానే కానీ మీ మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించాలని కాదండి. ఏమండి, కన్న వాళ్లను, కావలసిన వాళ్లను వదిలేసి మీకోసం మీ ఇంటికి వచ్చిన దాన్ని
మీరే నాతో మాట్లాడకపోతే నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించండి. కాఫీ తీసుకోండి. ఉన్నవాళ్ళని చదువుకున్న వాళ్ళని కాదని శుద్ధ ముద్దులాంటి ఇండి చేసుకున్నారు. అది నా కర్మ. పొద్దున్నే దరిద్ర ముఖం ఎదురై చిచి. మధు కాలు కొనుక్కొచ్చినాయిరా? ఏటో అలా పరిచయంగా ఉన్నావు? అవును, అమ్మాయి ఏది? పెద్ద ఆడపడుచు కదా నాన్న. శేఖర్ తలవటం ఇలాంటి చిన్న పనులు చేయటం అలవాట్లేనట్టు. అమ్మా ఆడపిల్లవి, అందులోనూ స్వచ్ఛమైన పల్లెటూరులో పుట్టి పెరిగిన దానివి. నీకు చెప్పవలసిన అవసరం లేదనుకో. అయినా ఇల్లుని చూసి ఇల్లాలను చూడమంటారు. పొద్దు పొడవక ముందే లేచి వాకిట్లో ముగ్గులు పెట్టడం ఇల్లాలు ప్రథమ కర్తవ్యం అమ్మా. దాన్ని నిర్లక్ష్యం చేస్తే లక్ష్మీదేవి గుమ్మంలోకి అడుగు పెట్టదంటారు. అందుకే ఇంటి పని వంట పని ఇల్లాలే. నాకు ఇంటి పని వంట పని చేసే అనుభవం కానీ చేయాల్సిన అవసరం కానీ లేదు. డబ్బులకు మీ పనులు పెట్టుకోలేదు. గీతం నేను ఇస్తాను, నలుగురు పనివాళ్ళు పెట్టండి. అలాగే జ్ఞానబోధ చేసే శ్రమ తీసుకోవద్దని మీ నాన్నగారికి నా మాటగా చెప్పండి. అమ్మా, నీ ముందు కొద్దివాణ్ణే అయినా నీకంటే వయసులో పెద్దవాణ్ణని 2 మాటలు చెప్పబోయాను. తప్పైతే మన్నించమ్మా. నాకు మొహం కట్టుకోవడానికి వేణీళ్ళు కావాలి. బాయిలర్ ఎక్కడ? బాయిలర్లు బుల్డోజర్లు ఇంట్లో ఏమి లేవు. కావాలంటే ఒక ఇంత వేణీళ్ళు పెట్టుకో. కొన్ని వాష్ బేసిన్ ఎక్కడ? పక్కింట్లో ఉంది. చూడండి, రాత్రి నేను చెప్పిన విషయం ఏం చేశారు? ఏ విషయం? అదే ఉద్యోగం మానేసే విషయం. నీ సలహాల కోసం నా సంపాదన మానుకోమంటావా? సంపాదించాల్సిన అవసరం లేనప్పుడు సరదాలు తీర్చుకోవడంలో తప్పులేదుగా. ఆ సరదాలు సరసాలు నీలాంటి ఖర్చు చేయడం కోసం బ్రతికే వారికి, నాలాంటి బ్రతకడం కోసం సంపాదించేవారికి కాదు. సంపాదించింది చాలా ఉంది, అది చాలు మనకి. అది మీ నాన్న సంపాదన. ముష్టిగా వచ్చే 10 రూపాయల కంటే నా కష్టంతో తెచ్చే 10 పైసలు నాకు ఎక్కువ, తెలుసా? ముందే చెప్తున్నాను, మీరు వచ్చినా రాకపోయినా నేను క్లబ్బులకి వాటికి తిరుగుతుంటాను. గీత దాటిన ఆడది పెద్ద యుద్ధానికి కారకురాలైంది. నీకు తెలుసు అనుకుంటాను. అది పుక్కిటి పురాణం. పురాణాలే మనిషి బతుక్కి ప్రమాణాలు. ఆడది గడప దాటం నాకు ఇష్టం ఉండదు. ఈ 4 గోడల మధ్య మగ్గిపోవడం నాకు ఇష్టం ఉండదు. ఇష్టమైన కష్టమైన భర్త ఇష్టాన్ని అనుసరించి నడుచుకోవాలి భార్య. మగవాళ్ళు స్వార్థంతో ఎప్పుడో ఏర్పాటు చేసిన ఆచారాల మీద నియమాల మీద నాకు నమ్మకం లేదు. నియమాలు ఏర్పరిచింది మగవాళ్ళైనా అది ఆడవాళ్ళ రక్షణ కోసం ఏర్పాటు చేశారు తప్ప వాళ్ళని ఖర్చు తీసుకోవడానికి కాదు. ఇంతకీ ఉద్యోగం మానేసి నాతో బయటకు వస్తారా లేదా? కట్టుకున్న దాని పక్కన చేతులు కట్టుకుని నిలబట్టడానికి ఉద్యోగం మానేసేంత వెలివాడి కాదు. అయ్యయ్యో, సామాన్లన్నీ కిలో పట్టిపోయింది. తోమేస్తాం. అయ్యో, అలా చూస్తానే గుడ్లు మిటకరించుకొని కట్నాలు కానుకలు తెచ్చావనే, కనీసం నా కొడుకులు సుఖపెడుతున్నావనే. అది లేదు ఇది లేదు. సామాన్లైనా శుభ్రంగా తోనే కడిగి బోధించు. మొద్దురా చిప్ప. పాపాయ్, నేను పాపాయ్ కోటయ్య గారిని. నోరు నొక్కుతాను. అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను రా? చిన్న అవసరం వచ్చింది పాపాయ్. ఈ సందు చిగురు కుళాయి దగ్గర లేదు, ఆడ కింకాంగులు, ఆడ దొరా సింగులు, ఆడ కుస్తీలు పట్టుకుంటున్నారు. ఈ దెబ్బాన్ని కాస్త నిలిచావనుకో, బ్రతుకుండగానే పాపం నీ కడుపు నేను పుట్టేస్తాను. వారు నిన్ను పచ్చడి పడ్డా చెయ్య. నీకేం పోయే కాలం వచ్చిందిరా? గోండ్రి గప్ప మొహం నువ్వు. తిట్టు తిట్టు, నీ తిట్లే నాకు అవసరలా ఉంటాయి. ఒరే, పళ్ళు రాలబడతాను. నా గోడ మీద పాక వేసుకుని పొమ్మంటే పోకుండా జిలేబీ జిగట్లా నన్ను పట్టుకున్నావురా. నీయమ్మ కడుపు నీతోనే మాడా. అనొద్దుంటున్నాను. మా అయ్య, మీ అయ్య దగ్గర చిట్టి, మీ ఆయన దగ్గర 25 సంవత్సరాలు పెట్టి చాకరీ చేశాడు. 1 రూపాయి ఇచ్చాడా? నువ్వైనా 1 రూపాయి ఇచ్చావా? అందుకే ఈ పాకేశాను. పాక తీసి ఎక్కడికి వెళ్ళమంటావు? ఏట్లోకి పో. అవును, ఆ అమ్మాయి మీ కోడలా? వేరే చెప్పాలా? ఏం లేదు, చూడడానికి అమాయకురాల్లా ఉంది. చూడమ్మాయి, మాట విని వాళ్ళుంటే ఈ అంట్లే కాదమ్మా,
పళ్ళు కూడా తోమించుకుంటుంది గుర్రంలాగా. ఒరేయ్ నీ నాలుగు మీద గంట కాల్చి వాత పెడతాను. నా పరువు తీయకరా, నీకు కావాల్సింది నీళ్ళగా. ఇదిగో తెస్తా ఉండు. అమ్మాయి పాపాయి మంచిదే. పళ్ళు చేయించుకోవడం మొదలైతే పళ్ళు చేయిస్తూనే ఉంటుంది. పట్టరా తినడం మొదలైతే తింటూనే ఉంటుంది. థ్యాంక్స్ పాపాయి. వీడి మొహానతోడు ఇంగ్లీష్ ఒకటి. అసలు మా అమ్మ నాన్న తప్పు చేశారు. ఏదైనా మంచి పేరు పెట్టి ఉండకూడదు. ఏమే నీకు వెటకారంగా ఉందే? బాబాయ్ బాబాయ్ నేనేం చిన్న బాబాయ్నా? వస్తున్నా. వాణి కేర్ ఆఫ్. దీని మొహానిదోడు ఉత్తరం ఒకటి. ప్రియమైన అక్కకు, అమ్మకు ఒంట్లో ఏం బాగాలేదు, బాగానే ఉంది. ఈ ఉత్తరం దానికి ఇచ్చానంటే ఇంట్లో పని పటమని తుర్రమంటుంది. అయినా దానికి ఒంట్లో బాగాలేకపోతే ఇదేం ఏం చేస్తుంది? ఏమే పళ్ళు తోముకుంటున్నానని తెలుసు కదా, చెంబడి నీళ్ళు ఇవ్వాలని తెలీదు? పళ్ళు తోముకుంటున్నాను కదా, డబ్బా నీళ్ళు ఇవ్వాలని నీకు తెలీదు? అప్పుడే పొద్దు వచ్చింది సిగ్గుమాల కుక్క. నీకేం కర్మ పట్టింది పాపాయమ్మ? లక్షల లక్షలు మీ ఆయన సంపాదించాడు కదా, పెద్ద బిల్డింగ్ కట్టాడు కదా, ఇంత డబ్బు బ్యాంక్ లో పెట్టాడు కదా, ₹1 పెట్టి పేస్ట్ బ్రష్ కొనుక్కోకూడదు? బొగ్గుతోటి మట్టితోటి తోముకోవడానికి ఇది ఏమన్నా అంట్లా? పళ్ళు రారిపోతాయి. నేనేం పెట్టి తోముకుంటే నీకెందుకురా? నీ తరబండు బద్దలైపోను. నేను పని చేయనా? ఈ బ్రష్ ఇస్తాను, తోముకుంటావా? ఇందా. చెప్పులు కుట్టుకునేవాడికి నేను ఇంత చులకనయ్యానంటరా? చెప్పులు కుట్టడం తిట్లు తిట్టేంత నీటి వేయిన పని కాదు, ఇది వృత్తి. తిట్లు తిట్టడం నీ వృత్తి, చెప్పులు కుట్టడం నా వృత్తి. రే చూసుకొని నేనేం చేస్తాను? రేపు ఈ పాటికి నీ పాక పీకించకపోతే నా పేరు పాపాయమే కాదురా. మర్యాదగా ఇందులో నీళ్లు పోయి. పోస్తాను రా, పోస్తాను. నీకేమైనా దయ్యం పట్టిందేవరా? ఇవాళ తెగవాగుతున్నావు. పట్రా పట పట. అయ్యో బాబాయ్ తంటి పిల్ల నీళ్లు పోసుకుండానే పోసేసింది. అవునవును. మళ్ళీ నీళ్ళ గోడెక్కిస్తాం. ఇక్కడే కూర్చుంటా. ఎక్కుతావట్రా? ఎక్కుతాను. ఎక్కు. వాణి వాణి ఎంత పిచ్చినా పరగటలేదు. నీకేమైనా చెవుడా? ఏమి పెద్దదాన్ని పళ్ళు నొప్పుతున్నాను, చెమ్మడి నీళ్ళు తెచ్చిపెట్టానని తెలియదు నీకు? ఏమిటా పచ్చికాయలు గుడ్లేసుకొని చూస్తున్నావు? నంగరా తుంగబర ఏమీ తెలియదు పాపం. అలంకరించుకొని కూర్చుంది పాపం. మొహం చూడ మొహం తీర్పచ్చమ్మలాగా. ఇదే ఇస్తే నీ ఇస్తే మండిపోను. పిల్లాన్ని చెడగొట్టించాలక వాడి గుడ్డల వాడు చెడగొడుతున్నావు. అక్కడ మీకనే సిగ్గులే బతుకమంట. ఏం కూడా బాగుంది, చాలా బాగుంది. అరుణ సరే సరే పని మనిషిలా బ్రతుకుతున్నావు అన్నమాట. అవును, ఆ ముసలిదాల నిప్పు దగ్గర పోతులు అరుస్తుంటే మాట్లాడలేమే? ఆవిడ మా అత్తగారు. అత్తో గిత్తో నోరుముయ్ అంటే మనం కూడా నోరుముయ్ అన్నాడు. లేకపోతే ఈ అత్త మామలు కలిసి కోడల్ని ఆటలు పట్టిస్తారే. నీ చిలిపితనానికి ఫలితమే నీది. వద్దు వద్దంటున్నా ఆ ఫోటో తీయించావు. దానివల్ల నా బ్రతికెంత నవ్వులు పాలైందో చూడు. ఏమైంది? ఒక అత్తపూరిగా కాదు, ఆయన కూడా నన్ను అసహించుకుంటున్నాను. కాపురానికి వచ్చాక ఒక్కసారి కూడా నన్ను పేరు పెట్టి పిలవను లేదు, ప్రేమతో మాట్లాడను లేదు. ఎందుకే? ఆయనకి నచ్చేటట్టు దేవతా వస్త్రాలు కట్టుకోలేదని, తాగి తందనాలు ఆడలేదని, క్లబ్బులకి పార్టీలకి రానంటున్నానని నా మీద ఇంటిల్లి పాది కత్తి కట్టారే. అలా చెప్పు. ఇచ్చానా? ఇలా తప్పు బాలేదు కదే నీది. మీ ఆయన నిన్ను మంచి బట్టలు కట్టుకోమన్నాడే తప్ప మట్టి కట్టలు మొయ్యమన్నాడా కాదంటానికి? నీ మొండితనంతో మూర్ఖత్వంతో నీ కాపురంలో నువ్వే నిప్పులు పోసుకుంటున్నావే. అయితే సిగ్గు విడిచి నన్ను ఆ బట్టలు వేసుకొని ఆయనతో ఊరేయమంటావా? ఏ మీ ఆయన కోరిక తీరిస్తే తప్ప? ఏయ్ ఒక్కసారి బయటకు వెళ్ళి చూడే, నాగరికత ఎంత పెరిగిపోయిందో.
ఏమిటే నాగరికత? ఆ ఉల్లిపొర బట్టలు చుట్టుకుని మొగుడికి మాత్రమే అందివ్వాల్సిన అందాల్ని బయటికెళ్ళి 10 మంది కళ్ళకి విందు చేయడం ఆ నాగరికత? క్లబ్బుల్లో ఆడ మగ తాగి తందాలాడడం ఆ నాగరికత? ఒకడి భార్య ఇంకొకటితో కలిసి పిచ్చి డాన్సులు చేయడం, వెర్రి వేషాలు వేయడం ఆ నాగరికత? సాంప్రదాయం నీ రక్తంలో జీర్ణించుకుపోయింది వాణి. జీవితం ఓ తెల్లగుడ్డ లాంటిది. దాని మీద ఎన్ని రంగులద్దినా, ఎన్ని ముగ్గులు దిద్దినా దాని తెల్లదనం గొప్పదనం పోదు. అలాగే మన మనసుని స్వచ్ఛంగా నిర్మలంగా ఉంచుకోగలిగితే ఏ రంగు వద్దినా, ఏ వేషం వేసినా తప్పులేదు. తెలిపే స్వచ్ఛతకి గుర్తయినప్పుడు ఇంకా రంగులు అద్దడం దేనికి? ఆ రంగులు నాగరికతకి గుర్తులు కాదు, పిచ్చితనానికి నిదర్శనాలు. ఇలాగే అంటుండు. ఎప్పటికైనా నా మాటే నిజమని, నేను నడిచిన దోబే మంచిదని తెలుసుకుంటావు. కాదు, నా మాట నిజమని నువ్వు తెలుసుకునే రోజు తొందరలోనే ఉందరనా? ఓకే, ఇట్స్ అ ఛాలెంజ్. నా దోవకి నువ్వు వస్తావో, నీ దోవకి నేను వస్తానో చూద్దాం. అంతవరకు నీ ఇంటి గడప తొక్కను. ఇదిగో పాలిష్ చేయవా? రెండు కాళ్ళకి రెండు. ఎందుకు ఇక్కడ 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 ఏ గుడికి వెళ్ళొచ్చావు? ఎందుకో? ఎందుకేమిటి పట్టుకు చూడండి, రెండు ఒకే కబర్ పట్టవచ్చు కదా. నా దగ్గర అందులో నలిపే ఉంది. ఏమిటి నీ దగ్గర పాలిష్ లేదా? వస్తా. బాబాయ్ పాలిచ్చా ప్యాకింగ్? ప్యాకింగ్ కాదురా, నిన్ను ప్యాకింగ్. నా పాప పిస్తావా? ఆ పాప ఎందుకు చెప్తాం? ఆ పాపాయమే నీ పాక పేకమంది. పాపాయమ్మా నా పాక పీకమందా? నీ వీపు సాగు చేయమంది. పేకరా అక్కడ వల్ల దుబ్బిపోతారా? పక్కన నేర్పదు కదరా. పొలిసినోళ్ల ప్రెసిడెంట్ పాపాయి, బక్క చిక్కినోళ్ల సరివెంటి కోటాయి. మన ఇద్దరికి పడ్డదమ్మ లడాయి, అది ఈనాడే అటో ఇటో తేలాలి. గుడిసె పీకి మేడ మీద వెయ్యాలి, లేదా మేడొచ్చి గుడిసె తోటి కలవాలి. గుడిసె పీకి మేడ మీద వెయ్యాలి, అగదే మేడొచ్చి గుడిసె తోటి కలవాలి. అంటరాని వాడంటే ఎవడురా ఎవడురా, ఊసర వెళ్ళి రంగులు మార్చి దేశం దోచేవాడు. అంటరాని వాడు 100కు 10కి గడ్డిని మేసి బోటును అమ్మేవాడు. అంటరాని వాడు గోతులు తవ్వి గొంతులు కోసి కోవెల కట్టేవాడు. అంటరాని వాడు మనిషిని మనిషిగా చూడనివాడు, మనిషిని మనిషిగా చూడనివాడు. కొడ్డని అంటాడి కోటాయిగాడు. వీళ్ళు మారాలంటే ఏం చేయాలి పాపాయమ్మా? గుడిసె పీకి మేడ మీద వెయ్యాలి, లేదా మేడొచ్చి గుడిసె తోటి కలవాలి. గుడిసె పీకి మేడ మీద వెయ్యాలి, లేదా మేడొచ్చి గుడిసె తోటి కలవాలి. నిన్ను నన్ను కోసి చూస్తే నెత్తురే పారేది, కన్ను మూసినాక మనం కాటికే చేరేది. కాళ్ళకు చెప్పులు కుట్టేవాడు, కాటికి నిప్పు పెట్టేవాడు, కానివాడు నీకయ్యాడా? కర్మని ఊరుకుంటాడా? చెవులోన జోరీగై పోరెడతాడు, చెవులోన జోరీగై పోరెడతాడు. జరగబోయేదే చెబుతాడి కోటాయిగాడు. ఈ పోలిక ఆపాలంటే ఏ పాపాయమ్మా?
గుడిసె పీకి మేడ మీద వెయ్యాలి, లేదా మేడొచ్చి గుడిసె తోటి కలవాలి. గుడిసె పీకి మేడ మీద వెయ్యాలి, లేదా మేడొచ్చి గుడిసె తోటి కలవాలి. గాడి వేదాంతం చెప్పనా, పశువుల చర్మం పాముల చర్మం పనికొస్తుంది మనిషికి. సచ్చిన పిదప మనిషిని కోస్తే పనికి రాడు ఎవరికి. ఎక్కువ తక్కువ లెక్కలన్నీ ఎగిరిపోతాయి చివరికి. నీతొకటే జాతని చెబుతున్నాడు, నీతొకటే జాతని చెబుతున్నాడు ఓతులూరి బ్రహ్మం ఈ కోటాయిగాడు. ఇది సత్యం కావాలంటే పాపాయమ్మా గుడిసె పీకి మేడ మీద వెయ్యాలి, లేదా మేడొచ్చి గుడిసె తోటి కలవాలి. గుడిసె పీకి మేడ మీద వెయ్యాలి, లేదా మేడొచ్చి గుడిసె తోటి కలవాలి. బలుసులోళ్ళ ప్రెసిడెంటు పాపాయి, బక్క సిక్కినోళ్ళ సరివెంటి కోటాయి. మన ఇద్దరికి పడ్డదమ్మ లడాయే పాపాయే, అది ఈనాడే అటో ఇటో తేలాలి. గుడిసె పీకి మేడ మీద వెయ్యాలి, లేదా మేడొచ్చి గుడిసె తోటి కలవాలి. గుడిసె పీకి మేడ మీద వెయ్యాలి, లేదా మేడొచ్చి గుడిసె తోటి కలవాలి. తలుపు కొట్టేంత వరకు వచ్చారనమాట. ఉండని మిమ్మల్ని చేస్తారు. నువ్వా? ఎందుకు వచ్చావు? ఎక్కడికి వెళ్ళాను తెలియక. మా అమ్మే ఎక్కడికి వెళ్ళారో తెలియక ఇక్కడికి వచ్చావా? అతుకులు మారక్క బతుకులు మారి బావేడని బావని ఎత్తుకుంటూ వచ్చావా? వహదాంతోనే ఏగలేక చస్తున్నాను. దానికి తోడు నువ్వు ఒకదాని అంటే గడుచుకుంటావే. అమ్మ రాలేదమ్మా? అమ్మా అదేంటక్క నీకు తెలీదా? ఏమిటమ్మా? అమ్మకి కలరా వచ్చి చచ్చిపోయిందక్క. గౌరీ! అవునక్క, 15 రోజులైంది. నిన్ను చూడాలంటుందని 3 ఉత్తరాలు రాశాను. చచ్చిపోయిన తర్వాత చివరి చూపులకు రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాను. అవేమి నీకు అందుతుందా అక్క? ఏమిటి ఎలా చూస్తున్నావు? మింగుతావా? ఉత్తరాలు వచ్చాయి, నేనే దించేస్తాను. ఏం చేస్తా? ఏం చేస్తాను? నేనేం చేయగలను? మీ ఇంట్లో మీ దయా ధర్మాల మీద బ్రతుకుతున్న పని మనిషిని. కానీ కన్న తల్లి చచ్చిపోతే జైలు ఖైదీలకు కూడా తెలియజేస్తారు. ఈ ఇంటి కోడలికి ఆ మాత్రం విలువ కూడా లేదని తెలియజేస్తారు. ఒకవేళ నన్ను చూడాలని మా అమ్మ వచ్చుంటే ఈ ఇంట్లో నేను అనుభవిస్తున్న సుఖాన్ని చూసి ఆనందం పట్టలేక ఇక్కడే నా కళ్ళ ముందే గుడ్డ పగిలి చచ్చిపోయేది. ఇప్పుడు కనీసం నేను ఇక్కడ సుఖంగా బ్రతుకుతున్నానన్న నమ్మకంతో చచ్చిపోయింది. ఇంతకంటే నాకు కావలసిందే దత్తయ్య. ఏ అధిక ప్రసంగి. అక్క, అమ్మ చచ్చిపోయినప్పుడు కూడా నువ్వు రాకపోతే కలవారింటి కోడలవై కన్నవారిని మర్చిపోయావు అనుకున్నానక్క. కానీ ఈ బంగారు కూటిలో ఇంత సుఖంగా ఉన్నావు అనుకోలేదక్క. అవునమ్మా, ఈ ఇంట్లో నేను వజ్రాలు తింటూ బ్రతుకుతున్నాను. ఈ వజ్రాలు ఆకలి తీర్చవు, పేగులు కోసేస్తాయి. నేను వెళ్తున్నానక్క. అదేమిటమ్మా, ఎక్కడికి వెళ్తావు? ఇక్కడుంటే నిన్ను బాధ పెట్టాలి, నీ బాధ చూసి నేను బాధపడాలి. అందుకే వెళ్ళిపోతున్నానక్క. గౌరీ,
ఈ పని మనిషికి ఇంట్లో దయ తెలిసి ఇంకా 2 ముద్దలు పెడుతూనే ఉన్నారమ్మా. నేను బతకడానికి ఒకటి, నిన్ను బతికించుకోవడానికి మరొకటి సరిపోతాయమ్మా. అభాగ్యులు అనాథలైన సోదరి మన సంక్షేమానికి వినియోగించడానికి ఈ చెక్ మీకు అందజేస్తున్నాను. అతి కొద్ది కాలంలోనే విప్లవ వనితా కేంద్రానికి నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. మిస్టర్ సరణామల్ సుమంతరావు గారు మనసు గొప్పదే కాదు, పెద్ద చెయ్యి కూడా. కరెక్ట్. మన వనితా కేంద్రం ప్రారంభించాక 4 గంటల్లో విరాళాలు అందుకోవడం ఇదే చూస్తారు అనుకోండి. ఉన్న వాళ్ళ ఆదరణ లేకపోతే లేని వాళ్ళు ఎలా బతుకుతారు చెప్పండి. ఫర్ ది ఫస్ట్ టైం మీకోసం స్వయంగా నేను ఈ కట్టెస్ తయారు చేశాను, తీసుకోండి. ఎలా ఉన్నాయి ఏమిటో. మీకు సరుణ గారు మదనరుణ గారు కాబోతున్నట్టున్నారు. అయ్యో అప్పుడేనా? సారీ, ఇవాళనే రోజుల్లోనే వాంతులుగుతున్నాయి సరుణ గారు. 4 రోజులను కలిపి తిప్పినట్టుంది. ఇంకే అదే మరి ఇంత తొందరగా ఏమిటండి? కాపురానికి 4 నెలలు కూడా కాలేదు. మన విప్లవ కేంద్ర సభ్యురాలలో పెళ్ళైన 4 ఏళ్ల వరకు ఎవరు పిల్లలు కాలేదు. అది తెలుసా మీకు? ఇంత చిన్న వయసులో పిల్లలు పుట్టుకొస్తే మీ ఫిగరు తగ్గిపోతాయి సుమండి. అంతే, మీ అందం ఎవరి నుంచి దరిద్ర ఫలాలు వీళ్ళు. చూడండి, మనకు అక్కర్లేదు అనుకున్నప్పుడు ఇదో పెద్ద సమస్య కాదు. మన వీధిలో డాక్టర్ సంతానవతి గారు ఉన్నారు. ఆమె దగ్గరికి వెళ్ళి విషయం చెప్పామనుకోండి, అంతే. మనకి కావాలనుకున్నప్పుడు పిల్లలు కానీ అక్కర్లేదు మనకెందుకండి? ముందు కలవని చెప్తాను. అమ్మా అరుణ, ఒకసారి లేరమ్మా. తీసుకోండి, జస్ట్ మినిట్. మండలి మీటింగ్ లో ఉన్నాను, ఏమిటో త్వరగా చెప్పండి. మగవాణ్ణి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదమ్మా. ఏమిటది? చూడమ్మా, అబ్బాయి పెళ్లి చెయ్యాలని నేను తొందరపడింది మనమని ఎత్తుకోవాలని ఓ బలమైన కోరికతోనమ్మా. తప్పటడుగులు వేస్తూ తాతాను పిలుస్తూ పరిగెత్తే మనవడి కోసం తాతాలాడుతున్నానమ్మా. అయితే ఇప్పుడేమంటారు? చూడమ్మా, మాతృత్వం అనేది ఆడదానికి ఆ దేవుడిచ్చిన వరం అమ్మా. ఆ విప్లవంతలు బిడ్డలున్న తల్లు అవునో కాదో నాకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పే మాటలు విని మాత్రం నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళక్కమ్మా. అంటే మీరు మనమని చూసి మురిసిపోవడానికి నా అందాన్ని బలి చేయాలన్నమాట, అంతేనా? కాదమ్మా, పేరు తెంచుకుని పుట్టే బిడ్డ తల్లికి సంతోషాన్ని తృప్తిని కలిగిస్తాడే గాని తల్లి నుంచి ఆ అందాన్ని బలి తీసుకోడమ్మా. నువ్వు ఎంత దారుణమైన నిర్ణయం తీసుకోబోతున్నావు ఒక్కసారి ఆలోచించమ్మా. నీ కంటి పాపల్లో పువ్వులాగా నవ్వే చంటి పాప కనిపించటం లేదు. ఇంతకంటే నీకేం చెప్పనమ్మా, ఎలా చెప్పను? కానీ ఇంకేం మాట్లాడకమ్మా, నీకు దండం పెడుతున్నాను. ఇదే ఈ సెంటిమెంట్స్ తోనే, ఈ చాదస్తాలతోనే మా యువతరం కాళ్ళకి సంఖ్యలు వేస్తున్నారు మీ ముసరాళ్ళు. అమ్మా, సరే, మీ ఇష్ట ప్రకారమే చేస్తాను. చాలా సంతోషం అమ్మా. వాళ్ళకి కావాల్సిన కాఫీలు అవి ఏర్పాటు చేస్తాను, నువ్వు అట్లా తిరగక్కమ్మా. సుబ్బయ్య, సుబ్బయ్య. ఆగండి అయ్యా. ఏమయ్యా, ఈ కుర్రాడు కొట్టేసిన పర్సు మీదే? కాదు సార్. మీదే కాదండి. పోనీ మీదే? నాది కాదండి. మీదే? కాదండి. మీదే వస్తే కాదు కదా. ఇక నేను చెప్తా వినండి. నా పేరు బంగారయ్య, ఈవిడ పేరు తాయారమ్మ, నా భార్య. ఇతను కొట్టేసిన పర్సు నాది. ఈ క్షణాన ఈ ప్రపంచంలో వీడిని పిచ్చ కొట్టుడు కొట్టే హక్కు ఎవరికైనా ఉంది అంటే అది నాకే ఉంది. కరెక్టేనా? కరెక్టేనండి. మరి నా హక్కు నన్ను ఉపయోగించుకోనండి అయ్యా. మీరే వీడిని కొట్టి తప్పేస్తుంటే నేనెప్పుడు కొట్టనయ్యా. కాబట్టి మీరు వెళ్ళండి బాబు. తాయారు పాపం కుర్రవాడు. మరే పసి కుర్రాడు. మరి ఇప్పుడు వీణేం చేయాలంటావు? 4 గంటించి పోలీసులకు అప్పచెప్పాలి.
పోనీ నీ మాట ప్రకారం వీడిని 4 తన్ని పోలీసులకు అప్పచెప్పామనుకో 4 రోజులు జైల్లో ఉంచుతారు, తర్వాత వదిలిపెట్టేస్తారు అంతేగా. అవునండోయ్. కానీ క్వశ్చన్ అది కదా, ఇతనికి 20 ఏళ్ళు ఉంటాయి, ఇంకో 4 ఏళ్లకో 5 ఏళ్లకో ఇతనికి పెళ్లి అవుతుంది. అవుతుందంటావా? మరైతే ఆ వచ్చిన భార్యకి ఇతను దొంగారి తెలిస్తే ఇతను గౌరవిస్తుందంటావా? ఎందుకు గౌరవిస్తుందండి? పోనీ మెళ్ళో తాళి కట్టాడు కదా అని ఇష్టుడైనా దుష్టుడైనా ఆ పెళ్ళాం గౌరవించింది అనుకో, రేపు ఇతనికి పుట్టబోయే పిల్లలు ఈ సంఘంలో గౌరవించబడతారంటావా? ఆహా, దొంగ పిల్లలని 10 మంది హేళన చేస్తారు. అందుచేత ఇతను చేస్తున్న తప్పు ఇతని భవిష్యత్తుకే ముప్పు తెస్తుందన్నమాట. ఇతని భవిష్యత్తే కాదు, ఇతని భార్యా బిడ్డల భవిష్యత్తు కూడా మాడి మషి అయిపోతాయి. అందుచేత ఇక ముందెప్పుడు ఇలాంటి తప్పు చేయకునైనా ఆ పరిశీలి వెళ్ళు. ఆగునైనా, వేదికలెక్కి ఈ సంఘం చాలా కుళ్ళుది, దీన్ని మార్చాలి అని ఉపన్యాసాలు ఇస్తే సంఘం బాగుపడుతుందంటారా? ఎలా బాగుపడుతుంది? కానీ క్వశ్చన్ అది కదే. అదే మీరు అలాగే మాట్లాడుతున్నారు. సమస్యనెత్తి చూపించారు, పరిష్కారం చూపించారా? మరి అసలు ఈ కుర్రవాడు ఎందుకు దొంగతనం చేశాడంటారు? చేయడానికి అది పని దొరక. అవునా? అవును. ఎదురుగుండా మంచి భోజనం ఉంటే చెట్టు మీద ఉన్న చింతకాయల కోసం రాళ్లు విసరడు కదా. నిజమేగా మరి. ఈ కుర్రవాడికి జీవనోపాధికో మంచి మార్గం చూపించారనుకోండి, ఈ పాపపు పనులు మానేసి రాజాలా బ్రతుకుతాడు. అయితే మనం డ్యూటీలో దిగాలంటావు. ఏం బాబు, నువ్వేమన్నా చదువుకున్నావా? చదువుకోలేదు. పర్వాలేదులే. ఇదిగో బాబు, ఈ డబ్బు తీసుకుని ఒక రిక్షా కొనుక్కుని కష్టపడి బతకోవా. తీసుకోవాయి. వద్దండి. చూసావా తయారు వద్దంటున్నాడు. ఏమో, ఇదే మీ అమ్మ నాన్న ఇస్తే తీసుకోవు? తీసుకో. తీసుకోవా.